ఈ చిన్నప్పటి నుంచి నేను కూడా సోమవీర్రాజు గారితో పాటే రాజకీయాల్లో ఉన్నాను. సోమవీర్రాజు గారు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే ఏంటో చూపిస్తా, బీజేపీ అంటే ఏంటో చూపిస్తా, బీజేపీ అంటే ఏంటో చూపిస్తా అన్న చిన్నప్పటి నుంచి సోమవీర్రాజు గారు చెబుతూనే ఉన్నాడు. ఇంకొక 50 ఏళ్ళు కావాలో 100 ఏళ్ళు కావాలో ఆయనకి, మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయన మాకు చూపించవసరంలో బీజేపీ అంటే ఏంటో, చంద్రబాబు నాయుడికి బీజేపీ అంటే ఏంటో ముందు చూపించమనండి. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు ఇదే సోమవీర్రాజు గారు రేపు ఎన్నికలు అవగానే బీజేపీ అంటే ఏంటో చంద్రబాబు చూపిస్తానని చెప్పాడు. ఆయన్ని వదిలేసి ఇప్పుడు రాజీ పడిపోయి బీజేపీ పూర్తిగా 2 చోట్ల బై ఎలక్షన్లో పోటీ చేస్తే డిపాజిట్లు చేసేటువంటి పరిస్థితి జనసేనతో కలిసినా కూడా ఈయన అధ్యక్షుడైనాకే జరిగింది. కాబట్టి కనీసం డిపాజిట్లు తెచ్చుకొని మాకేం చూపించవసరం. క్యాష్లో నిర్వహించడం వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? అసలు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అది పూర్తిగా వైసీపీ అనుబంధ సంస్థలకు ఏర్పడింది. అదే కదా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి తప్పుడు మాటలు విని క్యాసినో అంటే ఏ రకంగా ఉంటుంది ఏంటి అన్నదే గోవా వెళ్ళి చూస్తే సోమవీర్రాజు గారికి తెలుస్తుంది. ఎందుకంటే ఆల్ రాష్ట్రమే ఈయనకి రెడ్ కార్పెట్ వేసి వెళ్ళి నేను గోవాలో క్యాసినో చూడాలంటే చూపిస్తారు. ఎటువంటి అమ్మాయిలు ఎటువంటి డ్యాన్సులు చేస్తారు, అక్కడ ఎన్ని గేమ్స్ ఉంటాయి, ఏ రకంగా క్యాసినో జరుగుతుంది అన్నదే గోవా వెళ్తే ఈయన వస్తున్నానని చెప్తే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నీకు రెడ్ కార్పెట్ వేసి చూపిస్తారు. ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ వేసి పూర్తిగా బట్టలు వేసుకుని నాట్యం చేస్తే అవి అర్ధనగ్న ప్రదర్శనలు అని చెబుతారు, క్యాబరే డ్యాన్సులు అని చెబుతారు. ఒక బోర్డు పెట్టి రౌండ్ బోర్డు అది గుండాట ఆడిస్తా అంటే దాన్ని క్యాసినో అని చెప్పేటువంటి దిక్కుమాలిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ట్రాప్లో పడి కనుక కొట్టుకుంటే గతంలో సోమవీర్రాజు గారే చెప్పాడు, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండటం వలన మా పార్టీ సర్వనాశనం అయిపోయింది, మేము నాశనం అయిపోయామని చెప్పి. ఈయన అధ్యక్షుడైనా కూడా ఆ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చినటువంటి వ్యక్తులతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎజెండాను అమలు చేయబట్టే ఈరోజు జనసేనతో కలిసి పోటీ చేసినా కూడా 2 చోట్ల బై ఎలక్షన్లో డిపాజిట్లు పోగొట్టుకున్నాడు. అయినా చెప్పేదేమో తెలుగుదేశం వల్ల మేము నష్టపోయామని చెబుతారు. అయినా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీకి అద్దెకిచ్చేసి ఆ పార్టీని తెలుగుదేశం పార్టీకి బీ టీమ్గా పెట్టి పనిచేసేటువంటి పరిస్థితి సోమవీర్రాజు గారు బయటపడితే ఆ పార్టీ ఆయన బాగుపడతాడు, లేకపోతే ఆయన్ని కూడా రక్షించగలిగినటువంటి ఆ బీజేపీని ఎవడు రక్షించలేడు. చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే వాళ్ళ టీడీపీకి సంబంధించిన సభ్యులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అబద్ధాల మీద, వెన్నుపోట్ల మీద, 420 పనుల మీద ఆధారపడి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీలో అతని రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి మంత్రి అయ్యి అదే పార్టీలో పోటీ చేసి సొంత పిల్లనిచ్చినటువంటి మాంగారు పార్టీ పెడితే కుటుంబాల గురించి కానీ కుటుంబ విలువల గురించి కానీ తెలుసున్న రాజకీయ జీవితం వదిలేసి ఎన్టీ రామారావుతో పాటు నడిచేవాడు. ఆయనకి రాజకీయ జీవితమే ముఖ్యం, నాకు కుటుంబ బంధాలు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఎన్టీఆర్ పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి చిన్న మిడత చంద్రబాబు నాయుడు. ఓడిపోయిన తర్వాత 24 గంటలు కూడా తిరగకుండా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బీఫామ్ ఇచ్చింది, నన్ను మంత్రిని చేసింది అన్నటువంటి స్పృహ లేకుండా, సిగ్గు శరం లేకుండా ఆ పార్టీని వదిలి ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని తెల్లారేపాటికి ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పార్టీలోకి వచ్చినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈ నీచుడు ఈ 420 ఆ తర్వాత 3 సార్లు ఎన్టీ రామారావు బీఫామ్ ఇస్తే తీసుకుని చంద్రగిరి నుంచి గెలవనని చెప్పి కుప్పం వెళ్ళి రామారావు దయతో అక్కడ గెలిచి లక్ష్మీపార్వతి అనే చెప్పి ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఆవిడ వలన రామారావు ఒక ఆడదానికి పార్టీ అప్పచెప్పేశాడు. ఎన్టీఆర్ శ్రీరోలుడు అని చెప్పి ఆయన మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసి ఆ పార్టీని ఎన్టీ రామారావు స్థాపించినటువంటి ఆ పార్టీని ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆయన మెడపట్టి బయటకు గెంటి ఆ పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు మీదే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఎన్టీ రామారావు శ్రీలోలుడు అని చెప్పాడు. ఎన్టీ రామారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్దని చెప్పాడు. ఎన్టీ రామారావు ఉంటే పార్టీ నాశనం అయిపోద్దని చెప్పినటువంటి 420 గాడు చంద్రబాబు నాయుడు.
ఈ 420 చంద్రబాబు ఆ తర్వాత సైకిల్ గుర్తు కోసం ఎటువంటి లుచ్చా పనులు చేశాడు, ఎటువంటి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ సైకిల్ గుర్తు తెచ్చుకున్నాడో మనందరం కూడా చూసాం. ఈరోజు రాజకీయంగా పతనం అయిపోయి, రాజకీయంగా దిగజారిపోయి, జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేక, భార్యని కట్టుకున్నటువంటి భార్యని ఎక్కడో ఎవరో అన్నటువంటి 4 మాటల్ని నెల రోజులకి అసెంబ్లీలో అన్నారని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి సిగ్గు లేకుండా ఆవిడని అల్లరల్లరి చేసి భార్యని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. రాజకీయ అవసరాల కోసం మహిళలనైనా అడ్డం పెట్టుకుంటాడు, మామగారికి వెన్నుపోటు పోస్తాడు, బామర్దుల్ని చౌటలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు అని చెప్పి అతను డబ్బా మీడియా పెట్టి వాళ్ళందరినీ అల్లరి చేయించుతాడు. ఎవరినైనా కూడా నిస్సిగ్గుగా రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం ప్రాకులాడేటువంటి నీచుడు 420 గడి చంద్రబాబు నాయుడు. ఇటువంటి 420 ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్బు పెట్టి జోదశాలను నడిపినటువంటి, జోదశాలల్లో కూడా డబ్బులు తీసుకున్నటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి నీచుడు ఈరోజు చెప్తాడు, నా కే కన్వెన్షన్లో కొడాలి నాని సంబంధించినటువంటి కే కన్వెన్షన్లో క్యాసినో పెట్టారు, మహిళలను తీసుకొచ్చి డ్యాన్సులు వేశారు, వాళ్ళతో వ్యభిచారం చేయించాడని చెప్పి నా మీద 420 గాళ్లతో ఆరోపణలు చేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడిని నేను ఛాలెంజ్ చేస్తే, నా కన్వెన్షన్లో జరగలేదు, నా 2 ఎకరాలన్నర ప్రాంగణంలో జరగలేదు, జరిగిందని నువ్వు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సస్తానని చెప్తే పెట్రోల్ క్యాన్లు పెట్టి దాన్ని ఒక కామెడీగా మార్చి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. నువ్వు సస్తావా అంటే ఈరోజు కే కన్వెన్షన్ తీశారు, కే కన్వెన్షన్ సమీపం అని చెప్పి తీశారు, గుడివాడ అని చెబుతున్నారు. నేను హాస్పిటల్లో ఉన్నాను 6వ తారీఖు నుంచి, నాకు కరోనా వచ్చి నాకు ఆరోగ్యం బాగోక అక్కడ నాకు వచ్చిన ఎమ్మటే ఇన్ఫర్మేషన్ నేను డిఎస్పీని పంపి ఆపమని చెప్పాను, మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయొద్దని చెప్పాను అని చెప్పి నేను చెప్తాంటే, నేను మహిళలతో వ్యభిచారం చేయించానని చెప్పేటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు బతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అతను చంద్రగిరిలో ఎమ్మెల్యే అయినప్పుడు అతను నడిపినటువంటి జోదశాలలో వైశ్యశాలల్ని నేను నిరూపిస్తా. ఈరోజు చంద్రబాబు నాయుడు 420 గాడు ఈరోజు విజయవాడలో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు, వరల రామయ్య సిఐ గానో ఎస్ఐ గానో ఉండగా గుడివాడలో నన్ను కొట్టాడంట, నేను ఆయిల్ దొంగతనం చేశానంట. వరల రామయ్య సిఐ గానో ఎస్ఐ గానో గుడివాడలో పనిచేసేటప్పుడు నేను 9th 10th క్లాస్ చదువుతున్నాను, 87 88. నేను 87 88 10th క్లాస్, నేను 10th క్లాస్ చదువుతున్నాను, 9th 10th మాకు సిఐగా ఎస్ఐగా పనిచేసినప్పుడు. అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి 14-15 కుర్రాడిని వీడి పిల్లల్ని వీడు వరలరామ ఎరకొట్టేసాడంట. ఈ 420 గాడు చెబుతాడు, సెక్స్ మనీ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గాడు. నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చెబుతున్నాను. నాకు కే కన్వెన్షన్ 2010లో కట్టాను. నేను తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా, నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా 2010లో నేను కే కన్వెన్షన్ కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట. వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీ అయిపోయాడు, నీతివంతుడు, డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు. 91లో నేనేదో లక్షల అద్దె కట్టానని చెబుతున్నాడు. అవును, నువ్వు లక్షల అద్దె కట్టి ఉంటావు, కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు 91లో హెరిటేజ్ కూడా లేదు, ఆడి ప్లాట్ఫామ్ గాడే, ఆడి 420 గాడే. అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి అయినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాను కోట్లు దండుకొని ఈ జ్యోతిశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నీచమైన 420 గాడి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు త్వరలోనే బడిత పూజ ఉంది. నువ్వు హింసించినటువంటి మహిళలు ఇప్పుడే ఒక్కొక్కళ్ళు ముందుకు వస్తున్నారు.
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ చరిత్ర ఏంటో, నువ్వేంటో, 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి నువ్వు ఎంతమంది మహిళలను వేధించావో విజయవాడలో వాళ్ళందరూ కూడా ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా కంప్లైంట్లు కట్టించి నీ బతుకేంటో నువ్వేంటో నీకు బడిత పూజ తప్పదు. నువ్వు ఒక 420 దగ్గర పనిచేసేటువంటి 420 మీ అందరూ కలిసి నేను హాస్పిటల్లో ఉంటే మీ 420 ఛానల్స్లో మీ 420 పార్టీలు అన్నీ కలిపి కొడాల నాని కేసును పెట్టాడు, మహిళలను తీసుకొచ్చాడు, గోవా నుంచి డ్యాన్సులు వేసాడు, వ్యభిచారం చేశాడని చెప్పేటువంటి మీ పార్టీ వ్యభిచార పార్టీ. మీ 420 ప్రచారం చేసేటువంటి గాళ్ళే 420 గాళ్ళు తప్పించి నేను కాదు. నోరు అదుపులో పెట్టుకోండి. ఏదో బెదిరిస్తున్నావు, చంద్రబాబు గారిని తిడితే నేను వచ్చి తిడతానని. గంటకే పెట్టుకుందాం. నీ చంద్రబాబు గారి బతుకేంటో, వాడెంత వెధవో, వాడెంత సన్నాసో, వాడెంత 420 గాడో గంటకే కూడా నేను చెప్తాకు సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నుంచి సిద్ధం, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడినటువంటి గంటకే చంద్రబాబు గారు ఎంత నీచుడాడు, ఎంత 420 వెధవో నేను ప్రజల ముందు పెట్టి ఎన్టీ రామారావు, చనిపోయినటువంటి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి క్యాసెట్లు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకుని ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టకపోతే నా పేరు కొడాల నాని కాదు. దమ్ముంటే రండి, ఎంతమంది వస్తారో నేను సిద్ధంగా ఉన్నా.